#Ask Dr. John Watson టైప్ చేసి మీ క్వశ్చన్స్ అడగండి, తప్పకుండా రిప్లై చేస్తాను. రమేష్ JKN2, సార్ కెన్ ఐ కూమ్ మై హెయిర్ ఆఫ్టర్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్? హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ జరిగిన తర్వాత మీరు జుట్టుని దువ్వుకోవచ్చా? హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ జరిగిన ఇమీడియట్ డేలో మీకు ఇప్పుడిప్పుడే గ్రాఫ్ట్స్ ఇంప్లాంట్ చేసి ఉంటాము. ఆ ఏరియాలో ఇంకా వెట్గా ఉంటుంది, దానికి రెగ్యులర్గా సలైన్ స్ప్రే చేస్తూ ఉంటాము. సో ఆ రోజు అయితే మీరు డెఫినెట్గా తల దువ్వకూడదు. రెండో రోజు మూడో రోజు కూడా అప్పుడే బ్యాండేజెస్ రిమూవల్ కానీ హెడ్ వాష్ కానీ చేస్తూ ఉంటాం. సో అప్పుడు కూడా మీరు తల మీద కూమ్ అనేటువంటిది పెట్టకూడదు. ఇలా జరిగిన తర్వాత అట్లీస్ట్ 6 to 7 days పీరియడ్ తర్వాత నుంచి మీకు పక్కులు అనేటువంటివి రాలిపోతాయి. అంటే హెయిర్ స్కాబ్స్ అనేటువంటి క్రమక్రమంగా రాలిపోవడం స్టార్ట్ అవుతుంది. 15 to 25 days వచ్చేసరికల్లా ఇంప్లాంట్ చేసిన జుట్టంతా క్రమక్రమంగా రాలిపోతూ ఉంటుంది. ఇప్పుడు 7th day పీరియడ్లో ఎప్పుడైతే ఆ స్కాబ్స్ ఫాల్ అవుతుంటాయి, అటువంటి సిచ్యువేషన్లో మీరు మీ సైడ్ హెయిర్ని దువ్వుకోవచ్చు, కానీ ట్రాన్స్ప్లాంటెడ్ అయిన ఏరియాలో మాత్రం దువ్వకపోవడమే మంచిది. అలాగే ఎప్పుడైతే 15 to 25 daysలో ట్రాన్స్ప్లాంటెడ్ జుట్టు అంటే మోస్ట్ ఆఫ్ ద గ్రాఫ్ట్స్ ఏవైతే ఫాల్ అయిపోతాయో అప్పుడు కూడా ఆ ఏరియాలో మళ్ళీ మీరు దువ్వడం అనేటువంటి స్టార్ట్ చేయొచ్చు. సాఫ్ట్గా దువ్వితే మంచిది. సాధ్యమైనంత వరకు వైట్ టూత్డ్ కూమ్ అంటే పెద్ద పళ్ళ దువ్వెన తీసుకొని పల్చగా కనుక దువ్వినట్లయితే ఎటువంటి నష్టము లేదు. అంతేగాని చిక్కులు పడినప్పుడు అదే పనిగా టగ్ చేయడము లాంటి పనులు అయితే అస్సలు చేయకూడదు. చాలా మందికి ఈ మధ్యకాలంలో లాంగ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేస్తూ ఉన్నాను. ఇప్పుడు లాంగ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేసినప్పుడు కూడా ఇమీడియట్గా దువ్వుకోవచ్చా అంటే లేదు. అట్లీస్ట్ ఒక 4 to 5 days వరకు ఎటువంటి దువ్వే ప్రక్రియ చేయొద్దు అనే చెప్తాను. ఎందుకంటే దువ్వేటప్పుడు ఈ హెయిర్ అనేటువంటివి కనుక ఏమైనా మ్యాటింగ్ జరిగి ఉంటే ఆ కూమ్కి అవి అతుక్కొని ఈజీగా గ్రాఫ్ట్స్ డిస్లాట్ అయ్యే ఛాన్స్ ఉంది. సో అందుకనే హెడ్ వాష్కి వచ్చినప్పుడు అదే పనిగా నా టీమే దాన్ని ప్రాపర్గా చిక్కులు తీయడం కానీ అది చేస్తారు. లాంగ్ హెయిర్ విషయానికి వస్తే 7th day 8th day నుంచి కొంచెం జాగ్రత్తగా హెయిర్ అనేటువంటిది కూమ్ చేసుకోవచ్చు. ఒకసారి హెయిర్ ఫాల్ అనేటువంటిది అయితే 15 to 25 daysలో జరిగిపోతుందో దాని తర్వాత నుంచి ఇంకా మీరు ఎన్నిసార్లు ఎలా కూమ్ చేసినా ఎటువంటి ఇబ్బంది రాదు. ఎందుకంటే హెయిర్ అనేటువంటివి స్లోగా గ్రో అవుతూ ఉంటాయి. కూమింగ్ ఎప్పుడైతే మనం చేస్తామో దానివల్ల బ్లడ్ సప్లై ఇంప్రూవ్ అవుతుందే తప్పిస్తే ప్రత్యేకించి నష్టం ఏం జరగదు. జుట్టు పెరుగుతూ ఉండే కొద్దీ మీరు కూమింగ్ ప్రాసెస్లో కొంచెం సాఫ్ట్నెస్ అలవాటు చేసుకోవాల్సి వస్తుంది.